काम कर साल एक వేద సాధన చదవడం భయభీయావన జగతో అది మారుతున్నటువంటి నాగరిక సమాజంలో బంజారా బిడ్డలు కూడా ఇలా చదువుకుంటూ ఇలా ఉద్యోగ ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలి అని అంటే ఒకే ఒక్క ఆయుధం అది చదువు. ఆ చదువుకున్న బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నా ఇవాళ జాతీయమైనటువంటి కార్యక్రమం నడుస్తుందంటే వేదిక ముందు వచ్చినటువంటి మన పెద్దలు, జాతి బిడ్డలు, ఉద్యోగస్తులు ఇవాళ ఒక్కొక్కరు ఇక్కడ కనబడతా ఉన్నారు అని అంటే ఈ జాతికి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, మనమంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా నడుస్తున్నటువంటి ఈ సమాజంలో మేము కూడా ఎక్కడ తక్కువ కాదు అనేటటువంటి సందర్భంగా ఇలా ఉద్యోగము వ్యాపారమే కాదు వ్యవసాయం చేస్తూ ఇలా పేదరికంలో ఉండబడినటువంటి బంజారా జాతిని కూడా కాస్త కొంతమంది చూస్తూ ఓరవలేనటువంటి తనంతో ఇలా తెల్లగా తయారై ఉద్యోగానికో వ్యాపారానికో ఏదైనా పని చేసుకుని బతికేటటువంటి మన మీద అన్నదమ్ములలాగా ఉండేటటువంటి ఈ తెగల మధ్యన విద్వేషాన్ని సృష్టించి కొంతమంది రాజకీయ పాపం గడుపుకుంటున్నారు. మనం ఏం తొందరగాల్సినటువంటి అవసరం లేదు, కానీ అరే అంటే తురి అనేటటువంటి పద్ధతిలో అనిపించాలని చెప్పని చూస్తా ఉన్నా. ఇవాళ మనం వాటినన్నింటినీ జయించాలంటే దానికి ఏకైక మార్గం చదువే. ఆ మార్గంలో పోవాలా, చదువుకుంటూనే ఉండాలా. చదువుతూనే ఈ సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చే దాంట్లో మనమందరం కష్టం కోసం అంటే ఒక మాట చెప్పి ముగిస్తా. ఇవాళ నిమ్న వర్గంలో సమీకరణలు ఏ రూపంలో గావించబడ్డా అది ఐక్యత కావడం కోసం మాత్రమే. ఇలా ఆధిపత్య వర్గాలు ఏ రూపంలో సమీకరించబడ్డా మనల్ని అణిచివేయాలనేటటువంటి రూపంలో ఉంటాయి. కాబట్టి అణిచివేతకు వివక్షతకు దూరంగా ఉండాలంటే చదివే ఏకైక మార్గం. మీరు పడ్డ కష్టం మీ బిడ్డలకు రావద్దు అని అంటే ఖచ్చితంగా చదివించాలా. ఇలా రిజర్వేషన్లు కొట్టుకుంటున్నారని చెప్పని ఏడ్చేటటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే చదువుకుంటేనే రిజర్వేషన్ ఉంటుంది అనేటటువంటి పద్ధతుల్లో ఎకరం ఉన్న లంబాడి తల్లి తండ్రి కూడా పొద్దున పోతే సర్ది కట్టుకొని సాయంత్రం దాకా వ్యవసాయ భూముల నుంచి ఇంటికి రాడు, పిల్లల్ని చదివిస్తా ఉంటాడు. ఇలా 20-30 ఎకరాలున్నా పంటలు పండించలేక బిడ్డల్ని చదివించలేక నిరక్షరాస్యతతో ఉండి నిస్పృహలతో ఉండి ఎదుటోడి మీద ఏడవద్దు అనేటటువంటి సంకేతాన్ని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ ఐక్యతను చాటుతున్న బిడ్డలందరికీ సేవాలాల్ మహారాజ్ తరఫున ఆ ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పని ఈ 4 మాటలు మీ మధ్యలో పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి నిర్వహణ వర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సేవాలాల్ గిరిజనుల ఐక్యత ఐక్యత.